హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దైవ గ్రంథం బైబిల్ నుండి ఒక చిన్న వాక్యాన్ని మనం చదువుకుంటాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుతున్నాం. ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు, తొందరపడి నడిచేవాడు దారి తప్పిపోను. ఒకని మూర్ఖత వాని ప్రవర్తనకు తారుమారు చేయను. దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, 3 సంగతులు లేఖనముల్లో చూస్తున్నాం. ఒకటి తెలివి లేకుండుట, రెండవది తొందరపడుట, మూడవది మూర్ఖ ప్రవర్తన. దేవుని వాక్యములో మనం చూచున్న ఈ 3 సంగతులు సామెతలు 19వ అధ్యాయం 2వ వచనములు వీటిని మనం చూడగలం. తెలివి లేకుండుట మంచిది కాదు, తొందరపడ్డామనుకోండి దారి తప్పిపోతాం. మూర్ఖత ప్రవర్తన కలిగి ఉన్నాం అనుకోండి తారుమారు చేస్తుంది. ప్రియులారా, అలాంటి వారు ఏం చేస్తారంటే 3వ వచనం, హృదయమున యెహోవా మీద కోపించును. చూసారా, ఇలాగ తొందరపడేవారు, వివేచన లేనివారు, తెలివి లేనివారు, మూర్ఖ ప్రవర్తన కలిగిన వారు దేవుని దూషిస్తారు. వారు తెలివిగా ప్రవర్తించరు, తొందరపడి నడుస్తారు, మూర్ఖ ప్రవర్తన కలిగి ఉంటారు. వీటి ద్వారా వారు నష్టపోతారు. నష్టపోయి చివరికి ఏం చేస్తారంటే దేవుణ్ణి మీద కోపగిస్తారట. దేవుడు మాకు అన్యాయం చేశాడని, దేవుడు మాకు కీడు చేశాడని, దేవుడు మమ్మల్ని చిన్న చూపు చూశాడని, దేవుడు మమ్మల్ని పట్టించుకోలేదని అంటారు. చాలామంది లోకంలో ఉన్నవారిని అలాంటి వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. వారు తెలివి లేకుండా ఉంటారు, తొందరపడి నడుస్తారు, మూర్ఖ ప్రవర్తనతో ఉంటారు. చివరికి వారు దేవుని మీద అలుగుతారు. పిల్లరా, ఇలాంటి వారిని మనం అనేక మందిని మనం చూస్తూ ఉంటాం. ఇది మంచిది కాదు, దాని ద్వారా నీకే నష్టము. దేవుడు ఎప్పుడూ ఎవరికి అన్యాయం చేయడు, దేవుడు ఎవరికి కీడు చేయరు, దేవుడు ఎవరిని కూడా త్రోసివేయడు. ఆయన అన్నాడు, నా యొద్దకు వచ్చువాని నేను ఎంత మాత్రము త్రోసివేయను అన్నాడు. నీవు తెలివి కొరకై ప్రార్థన చేయక, నీ తొందరపాటు కొరకే ప్రార్థన చేయక, నీ మూర్ఖ ప్రవర్తన కొరకే ప్రార్థన చేయక కీడులో పడి దేవుని మీద అలిగితే ఏమి లాభం? అందుకే మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నడల అతడు దేవుణ్ణి అడగవలను, ఆయన ఎవరిని గద్దింపగా వానికి ధారాళంగా దయచేస్తాడు. ప్రియులారా, అలాగ నువ్వు దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు తెలివి కావాలని, తొందరపాటు ఉండకూడదని, మూర్ఖ ప్రవర్తన ఉండకూడదని ఆ ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు నీవు చాలా ఆశీర్వదించబడతావు, దీవించబడతావు, దేవుని మీద కోపగించవు, దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తావు, మహిమపరుస్తావు, కీర్తిస్తావు, హెచ్చిస్తావు.
కాబట్టి దేవుని వాక్యంలో మనం చూస్తున్న విషయాలు అవే కదా. ఏమి రాయబడ్డాయి అనేది మనం చూడగలిగితే, అట్టివాడు హృదయమును కోపిస్తాడట. తెలివి లేనివాడు, తొందరపడేవాడు, మూర్ఖ ప్రవర్తన కలిగిన వాడు ఏం చేస్తాడంటే దేవుని పైన కోపిస్తాడు. కాబట్టి గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని పైన అలగకుండా ఉండాలి అంటే దేవుని వైపు నువ్వు చూడాలి, దేవుని దగ్గరికి రావాలి. దేవుని వాక్యములు అలాగా దేవుని పైన అలిగిన వారు కూడా అంతమంది ఉన్నారు. దేవుని పైన అలిగి దేవుని వైపు చూడని వారు ఎంతోమంది ఉన్నారు. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. లోకాసువార్త 15 అధ్యాయం. చిన్న కొడుకు దారి తప్పాడు, వాడు తిరిగి వచ్చాడు. పెద్ద కొడుకు ఏం చేశాడంటే అలిగి బయట నిలబడ్డాడు. ప్రియులారా, ఇలాంటి స్వభావము ఉండటానికి కారణం, నా తమ్ముడు తిరిగి వచ్చాడు, మా నాన్న సంతోషంతో విందు చేస్తున్నాడు, నా స్నేహితులైన మీరు కూడా రండి, మా తమ్ముడు తిరిగి వచ్చిన సంతోషంలో పాల్గొనండి అని చెప్పి అతడు అతని స్నేహితులు కూడా వచ్చి ఉంటే ఎంతో బాగుండేది. అతడు పొలంలోంచి వచ్చి బయట నిలబడ్డాడు, అలిగాడు. దీనికి కారణం తెలివిలేని జీవితం, తొందరపడే జీవితం, మూర్ఖత కలిగిన జీవితం. గ్రహించి గుర్తెరిగి ప్రభువుని వెంబడించడానికి ప్రయత్నిద్దాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే తెలివి ఇచ్చేవాడు ఆయనే, తొందర లేకుండా చేసేవాడు ఆయనే, మూర్ఖ ప్రవర్తన లేకుండా చేసేవాడు ఆయనే. తద్వారా దీవెన నువ్వు పొందుతావు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధులైన మా తండ్రి, ప్రేమలైన మా ప్రభువా, నీ ఘనమైన నామం కొరకు వందనాలు. నీ మాటలు ప్రజల మధ్యలో ముద్రించి ఆశీర్వదించి వారికి మేలు చేయండి. నీ సత్యాన్ని నీ లేఖనముల నుండి గ్రహించి, నీ లేఖనములో ఎలాంటి సత్యాలు ఉన్నాయా అని వారు ఎరిగి నీ వైపు తిరుగుటకు సహాయపడమని, నీ వాక్యమును ముద్రించమని, గ్రహింపులోకి తీసుకురమని యేసు దివ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివాడా గంటారా మీరు కర్తను స్తుతించుడి, హృదయ